యొక్క శక్తిగల నామానికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను. యేసయ్య కృప ద్వారా సజీవ సాక్షిగా మీ మధ్యలో ఉండటానికి పరిశుద్ధాత్ముడు కలుగు చేసిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి యేసు ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా అన్నయ్య గారు, యూపీఎఫ్ వ్యవస్థాపకులు పెద్దన్నయ్య గారు రవి ప్రసాద్ గారు, వారి యొక్క ప్రేమను బట్టి, ప్రార్థనను బట్టి, సహవాసాన్ని బట్టి యేసయ్యకు వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబం తరపున వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి మాస్టర్ సురేష్ గారికి, సంఘానికి, అమ్మగారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ప్రార్థనలు నాకు బలాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేశాయి. అందరి బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈ స్థలంలో మీతో చెప్పమన్నటువంటి మాటలను, సత్యాన్ని, సాక్ష్యాన్ని తెలియచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాన్ని తెలుసుకోబోయే ముందుగా నేటి అంశము మన ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణాలు. వాట్ ఆర్ ది క్వాలిటీస్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఇన్ అవర్ ప్రేయర్స్. ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణాలు. కీర్తన 107:6 నేను చదువుతాను. కీర్తన 107:6 వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రార్థన. యేసు ప్రభా, మీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన ఉంచి సజీవ సాక్షిగా నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు, కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మదేవ, సర్వసత్యములోకి, జీవములోకి యేసయ్య చెప్పినటువంటి మాటలను వినటానికి, ఆశీర్వాదము పొందుకోవటానికి, యేసయ్య సాక్షిగా జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామంలో ఈ స్థానం నుండి, మా జీవితాల నుండి దూరపరుస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. వాక్యపు ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము మన ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణాలు. ఇది వాగ్దానం. 107వ కీర్తనలో 6వ పరిశుద్ధాత్ముడు మనకి ఒక వాగ్దానంగా తెలియజేస్తూ ఉన్నాడు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. మొదటిగా చరిత్రలో కష్టకాలం ఎవరికి వచ్చింది అంటే యూదులకు, ఇజ్రాయేలు జాతికి కష్టాలు వచ్చాయి. వారి యొక్క కష్టాన్ని కళ్ళారా చూసినటువంటి సృష్టికర్త తండ్రి అయిన యెహోవా వారిని విడిపించడానికి విడుదల నాయకులను పంపించారు, ప్రవక్తలను పంపించారు. ప్రేమైనటువంటి సంఘమా, వారు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో, బాధల్లో ఉంటారో, దుఃఖంలో ఉంటారో, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు వారి యొక్క బాధను, వారి కష్టాన్ని, వారి సమస్యను తీసివేయడానికి తండ్రి తన చిత్తాన్ని, తన ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నారు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు కీర్తనకారుడి ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. చరిత్రలో జరిగినటువంటి సంఘటనలను పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాను. వచ్చిన కష్టము నుండి, బాధ నుండి, ఆపదల నుండి తండ్రి వారిని విడిపించారు. ప్రేమైనటువంటి సంఘం, అదే రీతిగా విశ్వాసులు ఏ కష్టములో ఉన్నప్పటికీ, ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఏ బాధలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి సృష్టికర్త మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ప్రతి ఒక్కరిని చూసి వారిలో ఉన్న కష్టాన్ని, వారిలో ఉన్న బాధను తీసివేయటానికి ఇష్టపడుతున్నటువంటి ప్రేమ గల దేవుడు, కనికరము గల దేవుడు, సర్వశక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రార్థనలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే విశ్వాసము. విశ్వాసాలు చాలా స్థాయిలు ఉన్నాయి.
మొదటిది రక్షణకు కావలసినటువంటి విశ్వాసం. ప్రేమైనటువంటి సంఘం, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు లోకరక్షకుడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవుడు, సర్వసత్యమంతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సజీవుడు, సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసించి రక్షణ పొందుకోవటానికి కావలసినటువంటి విశ్వాసం, రక్షణకు కావలసినటువంటి విశ్వాసం, మన తరపున విశ్వాసము ఉండాలి. ప్రేమైనటువంటి సంఘం, దేవుడు తన యొక్క ప్రేమను చూపించారు, సిలువలో తన యొక్క ప్రేమను చూపించారు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 7-8 వచనాల్లో రక్షణ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా కలుగుతుంది అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 7-8 వచనాల్లో నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ దేవుడు మానవ జాతికి అనుగ్రహించినటువంటి ఒక వరం. ఆ వరాన్ని పొందుకోవటానికి మనలో ఉండవలసింది విశ్వాసం. రక్షణకు మనలో ఉండవలసింది విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చూపించారు తన యొక్క ప్రేమ, తన యొక్క కృప, తన యొక్క బలి యాగమును సిలువలో చూపించారు. కృప ద్వారా రక్షణ కలిగి ఉన్నాం. ప్రేమైనటువంటి సంఘం, ఆ సత్యాన్ని మనం నమ్మాలి. నమ్మిన తరువాత ఏం కలుగుతుంది? నమ్మినటువంటి దేవుని యొక్క మాటను, యేసయ్య మాటను అంగీకరించాలి. యేసయ్య మాటను వినటం ద్వారా మనలో విశ్వాసం కలుగుతుంది. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన మాట వినటం ద్వారా విశ్వాసము కలుగును. బై హియరింగ్ హిస్ వర్డ్ our faith will be increased. మనలో విశ్వాసం పెరుగుతుంది. దేవుని యొక్క మాట, యేసయ్య మాటలు వినటం ద్వారా. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 22వ వచనంలో ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు మరొకసారి. మరియు మత్తయి సువార్త 21-22, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మన ప్రార్థనలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం విశ్వాసము. ప్రేమైనటువంటి సంఘం, రక్షణకు మన ద్వారా కావలసింది విశ్వాసము. దేవుడు అనుగ్రహించింది కృప. ప్రేమైనటువంటి సంఘం, కృప ద్వారా పొందుకున్నటువంటి వరాన్ని అనుభవించటానికి మనలో విశ్వాసము పెరగాలి. రక్షణకు కావలసింది మానవుడి యొక్క జీవితంలో విశ్వాసము ఉండాలి. అది మొదటి లక్షణం. ప్రేమైనటువంటి సంఘం, రెండవది ఏమిటి అంటే విశ్వాసము అనే వరాన్ని పొందుకోవాలి. ప్రతి ఒక్క విశ్వాసికి వారి వారి స్థానాన్ని బట్టి, దేవుని యొక్క పిలుపుని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి విశ్వాసం యొక్క పరిమాణాన్ని, విశ్వాసం అనేటువంటి వరాన్ని తండ్రి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మలో కొరింథీ పత్రికకు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాసినటువంటి ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తాం. ఏమిటి అంటే ఆ సత్యాన్ని, కృపావరాలు మనం చూస్తాం. అక్కడ ఆ కృపావరాల్లో 9 ఉన్నాయి. అనేక వందల వేల వరాలు దేవునిలో ఉన్నాయి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాయి. అయితే ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు అక్కడ 9 కృపావరాలు రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు పౌలు గారికి బయలుపరిచారు సంఘాలకు తెలియచేయమని. ఈరోజు పరిశుద్ధమైనటువంటి సంఘానికి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు విశ్వాసము అనేటువంటి వరం. ఈ వరాలు దేనికి? సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, ఆత్మల సంపాదన కొరకు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రూపములోకి, స్వరూప్యములోకి క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించడానికి ప్రతి ఒక్క విశ్వాసి బలమైన సాధనముగా వాడబడుట కొరకు ఈ వరాలు అనుగ్రహించబడ్డాయి.
ఈ వరాలు అన్యులకు కాదు, విశ్వాసులకు. ప్రేమైనటువంటి సంఘం, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనవి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నవన్నీ కూడా శాశ్వతమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చూపినటువంటి ప్రేమ శాశ్వతమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో అనుగ్రహించినటువంటి ఆ యొక్క కృప శాశ్వతమైనది. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో ఇక్కడ విశ్వాసము అనేటువంటి ఒక వరం ఉంది. ఆ 9 వరాల్లో ఒక వరము విశ్వాసము వలననే, విశ్వాసము మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే అని రాయబడింది. ఈ 9 వరాలు ఉన్నాయి. ఈ 9 వరాలు కూడా పరిశుద్ధాత్మలో ఉన్నాయి. ప్రతి సంఘానికి పరిశుద్ధాత్ముడు బయలుపరుచున్నారు. అయితే మనం పొందుకోవలసింది విశ్వాసం నుండి విశ్వాసానికి ఎదగాలి. అంటే అడగాలి, నాలో విశ్వాసాన్ని పెంచు, కృపలో ఉన్నటువంటి కృపా వరాలు నాకు కావాలి అని ఆశ, ఆసక్తి విశ్వాసి జీవితంలో కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ఆత్మల సంపాదన కొరకు ప్రతి ఒక్కరూ కూడా కావాలి. దేవునికి ప్రతి ఒక్క కుటుంబము కావాలి. దేవుని రాజ్యానికి కావాలి. దేవుని రాజ్యములో వాడబడటానికి కావాలి. ప్రియమైనటువంటి సంఘమా, అందుకు మనలో ఏముండాలి? ఆకాంక్ష ఉండాలి, పట్టుదల ఉండాలి, మనలో ఒక దీక్ష ఉండాలి, మనలో ఒక విశ్వాసం ఉండాలి. నేను వరాన్ని పొందుకోవాలి, విశ్వాసము అనే వరాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసం అనే వరం పొందుకుంటామో ఏం కలుగుతుంది? మనకు తెలియని, మనకు అర్థం కాని, మనము చేయలేని కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఈ యొక్క కృపా వరము ద్వారా, విశ్వాసము అనే వరము ద్వారా అసాధ్యమైన కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తులో సాధ్యమవుతాయి. పరిశుద్ధాత్మలో ఉన్న వరము ద్వారా సాధ్యపడతాయి. అందుకే మనకి విశ్వాసం అనే వరం కావాలి. ప్రేమైనటువంటి సంఘం, ఈ విశ్వాసం అనే వరము ద్వారా ఏం కలుగుతుంది? అనేక కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ప్రేమైనటువంటి సంఘం, మనకు తెలియనివి, మనం ఊహించనివి, మనము గ్రహించనివి కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఆయన చేస్తారు, మనలోకి వచ్చి మన ద్వారా ఆయన చేస్తూ ఉంటారు. కారణం, తండ్రికి మహిమ కలగాలి, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం హెచ్చించబడాలి, సంఘం అభివృద్ధి చెందాలి. అందుకొరకు ఈ వరాలు ఇవ్వబడ్డాయి. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘం, ప్రార్థనలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం విశ్వాసం. రెండవ లక్షణం విశ్వాసము అనేటువంటి వరము. ఈ వరాన్ని మనం పొందుకోవాలి. ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. నాకు ఈ వరము కావాలి అని ఒక కోరిక కలిగి ఉండాలి. ప్రేమైనటువంటి సంఘం, మూడవ లక్షణం ఏంటి అంటే ప్రేమ. ప్రేమ. చూడండి, ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి. ఖాళీ బాటిల్ ఎవరికైనా ఇచ్చి నీళ్లు తాగన్నాం అనుకోండి, ఎవరైనా తాగుతారా? నిండుగా ఉన్న బాటిల్ ఇచ్చేసి నీళ్లు తాగండి అంటే తాగుతారు. ఈ బాటిల్ మనం వాడుకోవాలి అంటే నింపబడిన బాటిల్లోంచే మనం నీళ్లు తాగలుగుతాం. మన జీవితం ఒక బాటిల్ లాంటిది. అంటే మనం నింపబడాలి. మొదటిగా నింపబడిన తర్వాతే మన ఇతరులకు ఇవ్వగలుగుతాం. నిండినటువంటి బాటిల్ నుంచి ఎవరైనా తీసుకోగలుగుతారు, ఖాళీగా ఉన్న బాటిల్ నుంచి ఎవరు తీసుకోరు. ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఈ ఖాళీ బాటిల్ నాకెందుకు అంటారు, అందులో నీళ్ళు లేవంటారు. దేవునికి ఏం కావాలి? ఖాళీ పాత్రలుగా మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన నింపుతారు. తండ్రి ప్రేమతో నింపుతారు, యేసయ్య ప్రేమతో నింపుతారు. పరిశుద్ధాత్మ మన హృదయాలను, మన ఆత్మీయ జీవితాలను నింపుతారు. తండ్రి ప్రేమతో నింపుతారు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అంటే ప్రేమ చేత అనుదినము నింపబడాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా నేను చెబుతాను, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది.
పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ మన హృదయములో, మన అంతరంగములో, మన ఆత్మీయ జీవితంలో నింపబడుతుంది. అనుదినము నింపబడాలి, ప్రేమ చేత నింపబడాలి. ఎప్పుడైతే ప్రేమ చేత మనం నింపబడతామో అప్పుడేం కలుగుతుంది? ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే సమస్య ఉంటుందో ఆ సమస్యకు పరిష్కారం కలుగుతుంది. ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో ఆ వ్యతిరేకత తొలగిపోతుంది. ఎక్కడైతే విభేదాలు ఉంటాయో ఆ విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. పరిష్కారం ఎక్కడ ఉన్నది? యేసయ్య సన్నిధిలో ఉన్నది. యేసయ్య ప్రేమను పొందుకోవడంలో పరిష్కారం కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క సర్వాన్ని సిలువలో అప్పగించారు. సిలువలో అప్పగించింది తండ్రి ప్రేమను చూపించటానికి, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించటానికి, సత్యమునకు సాక్షిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. ప్రేమైనటువంటి సంఘమ, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. మానవుడి చేసినటువంటి పాపాన్ని బట్టి వచ్చేటువంటి జీతము, పాపానికి వచ్చినటువంటి జీతము మరణము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ జాతి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చూపించారు? తన ప్రేమను చూపించారు, తన కృపను చూపించారు, తన యొక్క జీవితాన్ని బలియాగముగా సిలువలో అప్పగించారు. అక్కడ మనం చూస్తుంది ఏంటి? దేవుని యొక్క ప్రేమ. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. తండ్రి తన యొక్క ప్రేమను మానవ జాతికి కనపరిచారు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఒక బహుమానం. ప్రేమైనటువంటి సంఘం, యేసయ్య తన ప్రేమను చూపిస్తున్నారు, తండ్రి ప్రేమను చూపిస్తున్నారు. చనిపోయారు, మానవుడి యొక్క శిక్షను సిలువలో భరించారు. మానవుడు పొందవలసినటువంటి మరణ శిక్షను మానవుడికి బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో శిక్షను భరించారు. మానవుడి యొక్క పాపాన్ని, మానవుడి యొక్క శాపాన్ని, మానవుడు పొందవలసినటువంటి ఉగ్రతను సిలువలో కొట్టివేశారు. శిక్షను కొట్టివేసి శిక్ష పొందవలసిన మానవుడికి శిక్ష నుండి తప్పించి, నిత్య నరకాగ్ని నుండి తప్పించి, నరకము నుండి తప్పించి నిత్య జీవములోకి నడిపించినటువంటి సర్వశక్తిమంతుడు, జీవాధిపతి, మృత్యుంజయుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. తండ్రి తన ప్రేమను చూపించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి లోబడ్డారు, తన ప్రేమను సిలువలో చూపించారు. భార్యాభర్తల మధ్యలో సమాధానం, కుటుంబంలో సమాధానం ఎప్పుడు కలుగుతుంది? ప్రేమ చేత నింపబడినప్పుడు. ప్రేమ కుటుంబంలో సమాధానం కలుగజేస్తుంది. ప్రేమ కుటుంబంలో ఐక్యతను కలుగజేస్తుంది. ప్రేమ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ప్రేమ భయాలను తొలగిస్తుంది. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి సత్యం యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ప్రేమలో భయం ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆ సమస్యలలో, ఆ బాధలలో ధైర్యాన్ని, ఆ కష్టములో ధైర్యాన్ని, ఆ కష్టములో, ఆ దుఃఖములో నా వల్ల కాదు అని అనిపించేటువంటి పరిస్థితులలో ప్రేమ కృంగిపోకుండా ధైర్యాన్ని కలుగజేస్తుంది.
ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ కాదు, లోక ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ, తండ్రి ప్రేమ. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ప్రేమలో భయం ఉండదు. నీలో ఉన్న భయము, కుటుంబంలో ఉన్న భయము, పిల్లల్లో ఉన్న భయము, లోకములో ఉన్న భయాలను తీసివేస్తుంది. భయానికి అంతం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమైనటువంటి సంగతి. కాబట్టి భయపడకూడదు విశ్వాసులు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు మారిపోతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మారని దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. ప్రియమైనటువంటి సంఘం, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పౌలు గారి ద్వారా రాయించినటువంటి పత్రికల్లో, మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో, ఆ 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు ఇబ్బంది మనకెందుకు ఉన్నది అంటే, దేవుడు ఇవ్వలేదు. మరి ఎందుకు వచ్చింది? లోకం నుండి వచ్చింది, పరిస్థితులను బట్టి వచ్చింది. మనం చూస్తున్నాం, లోకాన్ని చూస్తున్నాం, మన పరిస్థితులను చూస్తున్నాం. చూడండి, సిలువను చూడటం లేదు, వాక్యాన్ని చూడటం లేదు, దేవుని మాటను చూడటం లేదు. మన విశ్వాసం అంతా పరిస్థితి మీద ఉంది. పరిస్థితుల మీద ఆధారపడుతున్నాం. పరిస్థితుల మీద, బలహీనత మీద, కష్టం మీద, దుఃఖం మీద, బాధల మీద, అప్పుల మీద ఆధారపడుతున్నాం. మన ఆధారము జీవము గల యేసయ్య మాట మీద ఉండాలి. మన విశ్వాసము పరిశుద్ధుడైన యేసయ్య మాట మీద ఉండాలి. ప్రేమైనటువంటి సంఘం, ప్రేమ పొందుకోవటం ద్వారా, యేసయ్య ప్రేమను పొందుకోవటం ద్వారా, తండ్రి ప్రేమను పొందుకోవటం ద్వారా భయాలకు అంతం కలుగుతుంది. ఆ సత్యాన్ని నీవు నేను కూడా అంగీకరించి విశ్వసించి ప్రేమను పొందుకోవాలి. ప్రతిరోజు ప్రేమను పొందుకోవాలి. దేవుని ప్రేమ చేత నింపబడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అప్పుడే క్షమాపణ, భార్యాభర్తల మధ్యలో క్షమాపణ, భర్త భార్యను ప్రేమించగలిగేటువంటి స్థితి, భార్య భర్తకు లోబడేటువంటి స్థితి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడేటువంటి స్థితి దేవుని యొక్క ప్రేమ చేత నింపబడినప్పుడు వారి జీవితాల్లో కలుగుతాయి. ప్రేమైనటువంటి సంఘం, అదే ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణం. ప్రార్థనలో ఉండవలసింది 4వ సత్యం క్షమాపణ. 5వ సత్యం ఏమిటి అంటే విధేయత, వాక్యమునకు విధేయత. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను కైకొందురు. ప్రేమ ఆజ్ఞలలోకి నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? దేవుని యొక్క మాటకు లోబడే రీతిగా మన యొక్క మనస్సులను, మన ఆత్మీయ జీవితాలను నడిపిస్తాడు. సర్వసత్యములోకి నడిపిస్తాడు. వాక్యములకు లోబడేటువంటి మనస్సు, ఆలోచన పరిశుద్ధాత్ముడు కలుగజేస్తాడు. విధేయత కలుగు చేస్తాడు. వాక్యములకు విధేయత చూపించేటువంటి మనస్సును పరిశుద్ధాత్ముడు కలుగజేస్తాడు. ప్రేమైనటువంటి సంగతి. 6వ సత్యం, భార్య భర్తకు లోబడుతుంది, భర్త భార్యను ప్రేమించగలుగుతాడు. ప్రేమైనటువంటి సంగతి. ఆ యొక్క సత్యాన్ని మనం అంగీకరించాలి. ప్రార్థనలో ఉండవలసింది ఏమిటి అంటే ఏక మనస్సు, కుటుంబంలో ఏక మనస్సు, భార్యాభర్తల మధ్యలో ఏక మనస్సు, సంఘముతో కలిసి ఏకీభవించటం, వాక్యముతో ఏకీభవించటం మనం నేర్చుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18, 19వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు అంటే మన ఆత్మీయ జీవితాలు బలపరచబడాలి, మనం బలమైన సాధనాలుగా వాడబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రార్థనలో ఏకాంతము ఉండాలి. ఒకే అంశము మీద, ఒకే విషయము మీద ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడను, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 19వ వచనం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏకీభవించటం ద్వారా, దేవుని యొక్క మాటను ఏకీభవించటం ద్వారా
ఇద్దరు విశ్వాసులు ఏకీభవించడం ద్వారా, భార్యాభర్తలు ఏకీభవించడం ద్వారా, ఏకీభవించి ప్రార్థన చేయడం ద్వారా తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. తండ్రి వారికి అనుగ్రహిస్తారు, వారి ప్రార్థనకు జవాబు దయచేస్తారు. కాబట్టి మనం ప్రార్థనలో ఉండవలసింది ఏంటి? ప్రార్థనలో ఏకాంతము ఉండాలి. 8వ సత్యం, ప్రార్థనలో ఉండవలసినటువంటి సత్యం, సంఘముతో సహవాసములో మనం ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. సంఘము ఒక వ్యక్తిది కాదు. సంఘము అంటే క్రీస్తు శరీరం. సంఘానికి శిరస్సు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వాడు. క్రీస్తు యేసు తన పరిశుద్ధ రక్తము ద్వారా కొనబడింది సంఘము, ప్రేమైనటువంటి సంఘం. సంఘములో ప్రతి ఒక్క విశ్వాసి కూడా, క్రీస్తు శరీరంలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక అవయవముగా ఉన్నారు. ప్రతి అవయవం కూడా శరీరము కొరకు పనిచేయాలి. అంటే ప్రతి విశ్వాసి సంఘము కొరకు పనిచేయాలి. క్రీస్తు సంఘము కొరకు, యేసయ్య కొరకు పనిచేయాలి. అంటే సహవాసంలో ఉండాలి, సంఘములో ఉండాలి. రొట్టె విరుచుకునేందును, ద్రాక్షరసం తీసుకోవడంలోనూ పాలు పొందాలి ప్రేమైనటువంటి సంఘం. ఇది దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. సంఘముతో పనిచేయాలి, సంఘముతో కలిసి పనిచేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి వరాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తలాంతులు ఉన్నాయి. నీవు కలిగి ఉన్నటువంటి తలాంతులను, నీవు కలిగి ఉన్నటువంటి వరాలను, నీవు పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి, యేసయ్య నామ మహిమార్థమై ఉపయోగపడాలి. అందుకు ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రేమైనటువంటి సంఘం, తలాంతులు, వరాలు అన్నీ కూడా తండ్రి మహిమార్థమై వాడబడాలి, సంఘ అభివృద్ధి కొరకు, క్షేమము కొరకు వాడబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 10వ సత్యం ఏమిటి అంటే, ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణాలు. మహిమపరచాలి, తండ్రిని మహిమపరచాలి. కొరింథీ సంఘానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయం 31వ వచనంలో, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి అని పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణం దేవుని మహిమ కొరకు చేయాలి. ప్రేమైనటువంటి సంఘం, తండ్రి మహిమ కొరకు, యేసయ్య పరిశుద్ధ నామాన్ని మహిమపరచుల కొరకు నీవు నేను చేయాలి. ఏ పని చేసిన ఆ పనిలో దేవుని మహిమపరిచే విధంగా మన జీవితాలు మార్చుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి సత్యాన్ని తెలియచేయడానికి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడకు సిద్ధపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘం, ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను సిద్ధపడాలి, మహిమపరచడానికి సిద్ధపడాలి, దేవుని మహిమపరచడానికి సిద్ధపడాలి. మన జీవితాల ద్వారా, మన కుటుంబము ద్వారా, మన పిల్లల ద్వారా, మనం చేసే పనుల ద్వారా యేసయ్యకు మహిమ తీసుకొచ్చే విధంగా మన జీవితాలు మార్చుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘం, గల్ఫ్ దేశాలకు దాదాపుగా 27 సంవత్సరాల కిందట నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళింది యేసయ్య పని నిమిత్తం కాదు, ఉద్యోగం చేసుకోవడానికని వెళ్ళాను. ఉద్యోగం చేసుకునేటువంటి సమయంలో దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ప్రేమను పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేశాను. అప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. 27 సంవత్సరాల కిందట మొబైల్ ఫోన్ ఉండేది, 20,000 రూపాయలు మొబైల్ ఫోన్. 27 సంవత్సరాల క్రితం మొదట్లో అప్పుడు వచ్చింది నోకియా అనేటువంటి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కలిగి ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఎప్పుడైతే యేసయ్య ప్రేమ చేత నింపబడ్డానో, పరిశుద్ధాత్ముడు యేసయ్య ప్రేమ చేత నన్ను నింపాడో, అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను జయించడానికి, శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని జయించడానికి, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి సిద్ధపడ్డాను. ఆయన పిలిచారు. నేను నిన్ను పిలిచింది, నేను నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది నా పని చేయడానికి, నా చిత్తాన్ని నెరవేర్చడానికి,
నా ప్రేమను ప్రకటించడానికి అని గుర్తు చేశారు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని సత్యాన్ని గుర్తు చేశారో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం జరిగింది. ప్రేమైనటువంటి సంగతి. ఆ తర్వాత సువార్తను ప్రకటించడం ప్రారంభించాను. అక్కడే గల్ఫ్ దేశాల్లో సువార్తను ప్రకటించి రాత్రి 12 తర్వాత బయటకు వచ్చాను. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు. ఒక రాత్రి అంతా జైలు ఉన్నాను. నా ఫోను, నా యొక్క మొబైల్, తర్వాత నా దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్న బైబిల్ అన్నీ తీసేసుకున్నారు. వాళ్ళు తీసేసుకున్నారు, జైల్లో పెట్టాను. రాత్రి అంతా అక్కడ పడుకున్నాక ఒక బెంచ్ ఇచ్చారు, అక్కడ కూర్చోమన్నారు. వాళ్ళే ఛాయ్ తీసుకొచ్చారు. ఛాయ్ తాగాను, నిద్ర రావట్లేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అక్కడ ఖైదీ చాలామంది ఉన్నారు, అనేక నేరాలు చేసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? వాళ్ళలో చెప్తూ ఉన్నాను. నేనేంటి యేసయ్య ప్రేమ గురించి చెప్తూ ఉన్నాను. చెరసాలలో ఖైదీలకు యేసయ్య ప్రేమను ప్రకటించాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు గుర్తు చేశారు, నిన్ను జైల్లోకి తీసుకొని వచ్చింది ప్రేమను ప్రకటించడానికి, శిక్షించడానికి కాదు అని పరిశుద్ధాత్ముడు. ఆ విధంగా జైల్లో ఉన్నప్పుడు, ఆ రాత్రంతా ఉన్నప్పుడు ఒక ఆలోచన, ఒక నూతన ప్రణాళిక, నూతన దర్శనం. అనేక దేశాలలో చెరసాలలో ఉన్న ఖైదీలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అనే ఆలోచన, ఒక నూతన ప్రణాళిక, నూతన దర్శనాన్ని పరిశుద్ధాత్మలో అనుగ్రహించారు. ఆ విధంగా ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి మార్గాలు తెరబడ్డాయి. మార్గాలు తెరిచేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. నూతన మార్గాలు, మనకు తెలియని మార్గాలు, ఆశీర్వాదకరమైన మార్గాలు, దేవునికి మహిమ కలుగు చేసేటువంటి మార్గాలు, యేసయ్యకు మహిమను తీసుకొచ్చేటువంటి మార్గాలు, పిల్లల జీవితాలు, వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వివాహాలలో మార్గాలు యేసయ్య తెలుస్తారు. ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో, ఎప్పుడైతే నా పిల్లలు, నా కుటుంబము దేవునికి మహిమకరంగా ఉండాలి అని ఆశపడతామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ప్రేమైనటువంటి సంఘటన. గల్ఫ్ దేశాల నుంచి ఒక దేశం వెళ్ళడం జరిగింది. ఆ దేశం పేరు టాంజానియా. టాంజానియాలో జాంజిబార్ అనేటువంటి ఒక ద్వీపము ఉంటుంది. ఆ ద్వీపంలో 60 రోజులు బైబిల్ పాఠశాల టీంతో కలిసి పని చేయడానికి, అక్కడ వాక్యాన్ని బోధించడానికి యేసయ్య మార్గాలు తెరిచాడు. పగలు రాత్రి 60 రోజులు ట్రైనింగ్. అది స్కూల్ ఆఫ్ డిసాయిపుల్షిప్. ఆ యొక్క స్కూల్ ఆఫ్ డిసాయిపుల్షిప్కి వేరు దేశాల నుంచి విశ్వాసులు వచ్చారు. క్యాథలిక్స్ వచ్చారు, లూథరన్స్ వచ్చారు, అనేక డినామినేషన్స్ వచ్చారు. 60 రోజులు ట్రైనింగ్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి యేసయ్య మార్గం తెరిచారు. టాంజానియా నుండి కెన్యా వెళ్ళాను. కెన్యాలో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సేవకుడు ఉండటానికి స్థలం ఇచ్చారు. ఆ స్థలం లోయల్లో ఉంటుంది, కొండల మధ్యలో లోయలో. అక్కడికి వెళ్ళటానికి దాదాపుగా 2 కిలోమీటర్లు బస్సు దిగిన తర్వాత, ఆ బ్యాన్లో మనం 14 సీట్ల వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్ దిగిన తర్వాత 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. దారి ఉండదు, ఆ కొండలు లోయలు కాబట్టి అక్కడ కరెంట్ ఉండదు. అది పరిస్థితి. సరే, నా ముందు వెళ్తున్నటువంటి పాస్ గారు తన బ్యాగ్ని తన నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు. నేను నా బ్యాగ్ను నా నెత్తి మీద పెట్టుకుని ఆ అడవుల్లో నడుచుకుంటూ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాను. ఏమన్నా వస్తాయనే పాస్ గారు తన మొబైల్తో లైట్ ఆన్ చేస్తూ ఉండేవాడు, పాటలు పాడుతూ ఉండేవాడు. ఆ విధంగా ఆ కెన్యాలో ఇతాంగా అనేటువంటి గ్రామానికి వెళ్ళాం. వాళ్ళ ఇంటిలో దాదాపుగా 3 రోజులు ఉన్నాను. వాళ్ళు క్యాథలిక్స్, కరిష్మాటిక్ రివైవల్ మూవ్మెంట్కి ఆయన నేషనల్ లీడర్. అప్పుడు అతను ఆశ్రయించాడు. ఆ తర్వాత దర్శనాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఈ స్థలములో మందిరం కట్టబడుతుంది, అనేక సంఘాలను యేసయ్యకి ఇస్తున్నారు అని చెప్పాను. ఇక్కడ బైబిల్ పాఠశాల నిర్మించబడుతుంది, ఇక్కడ స్కూల్ ఆఫ్ డిసాయిపుల్షిప్ నిర్మించబడుతుంది అని చెప్పి ఒక చిన్న స్థలంలో, ఒక చిన్న రూమ్లో ప్రారంభించాడు. అక్కడ ఆరాధన చేయడం. యేసయ్య మహాకృప. దర్శనాన్ని అంగీకరించాడు, వాక్యాన్ని అంగీకరించాడు, సేవకుని యొక్క సలహాను అంగీకరించాడు. 2004వ సంవత్సరంలో కెన్యాలో స్కూల్ ఆఫ్ డిసాయిపుల్షిప్ ప్రారంభించడం జరిగింది. 60 రోజులు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలకు క్యాథలిక్ సెంటర్స్కి
మెసేజ్లు పంపించాడు. ఆయన నేషనల్ కరిష్మాటిక్ మూవ్మెంట్కి లీడర్. అన్ని సంఘాల్లో, క్యాథలిక్ సంఘాలన్నింటిలో ఆయన మెసేజ్ విన్న వెంటనే, నోటీసులు విన్న వెంటనే దాదాపుగా 150 మంది పైగా క్యాథలిక్స్ వచ్చి ఈ యొక్క స్కూల్ ఆఫ్ డిసాపుల్షిప్లో చేరారు. 60 రోజులు స్కూల్ ఆఫ్ డిసాపుల్షిప్ అయిపోయింది. సేవకులు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. ఒక్కొక్కరు వారు వాకింగ్ చెప్పారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఆ 60 రోజులు అయిపోయిన తర్వాత బాప్టిజం తీసుకుని ఎంతమంది ఉంటారంటే, బాప్టిజం లేని వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. వాళ్ళందరికీ అక్కడ బాప్టిజాలు ఇవ్వడానికి చెప్పారు. అద్భుతం జరిగింది. అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. ఈరోజు 30 సంఘాలు అక్కడ ఉన్నాయి. ఆ స్థలంలో గెస్ట్ హౌస్ కట్టడానికి సంస్థ ద్వారా యేసయ్య సహాయం చేశారు. చర్చి బిల్డింగ్ కట్టడానికి యేసయ్య సహాయం చేశారు. అక్కడ బైబిల్ పాఠశాల నిర్మించడానికి యేసయ్య సహాయం చేశారు. కెన్యా ఒక పాస్ గారు వచ్చారు. బురుండి అనేటువంటి ప్రాంతం నుండి ఒక పాస్ గారు వచ్చారు. ఆయన ఒక అనాథ. ఆయన వచ్చి ట్రైనింగ్లో ఉన్నాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దేశం తను వెళ్ళిపోయాడు. నేను కెన్యా నుండి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళబోయే ముందుగా కెన్యా నుండి యుగాండా అనేటువంటి దేశానికి వెళ్ళాను. ఈ యుగాండా కెన్యా దేశానికి ప్రక్కనే ఉంటుంది. రాత్రంతా ప్రయాణం చేసి ఆ పాస్ గారు నేను కలిపి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 3 రోజులు ఉన్నాం. అక్కడ సేవకుల్ని పిలిచి సేవకుల సదస్సు ఏర్పాటు చేశాం. వాళ్ళందరూ అంగీకరించారు. అక్కడ స్కూల్ ఆఫ్ డిసాపుల్షిప్ పెట్టడానికి 45 రోజులు అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం కలిగింది. 45 రోజుల ట్రైనింగ్లో యుగాండా యాంగ్లికన్ బిషప్ కూడా ట్రైనింగ్ అయ్యాడు. ఒక జిల్లాకి ఆయన బిషప్, ఆయన కూడా ట్రైనింగ్లోకి వచ్చారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు బాప్టిజం ఇవ్వన్నాడు. ఆయనకి బాప్టిజం ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు యాంగ్లికన్స్ 174 మంది బాప్టిజం తీసుకోవడానికి పరిశుద్ధాత్ముడు వారిని సిద్ధపరిచారు. నేను నా తర్వాత టీంతో కలిసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక నదిలో వరుసగా బాప్టిజాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఒక లారీ మీద 30 మంది వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళకి బాప్టిజాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే లారీలో వాళ్ళు పంపించడం, మళ్ళీ 30 మందిని తీసుకోవడం. వాళ్ళు వచ్చిన తర్వాత మేము కడిబట్టలతోనే బయట రోడ్డు మీద ఉండేవాళ్ళం. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు బాప్టిజాలు ఇస్తూనే ఉన్నాం. 174 మందికి పైగా బాప్టిజాలు ఇచ్చాము యుగాండా దేశం. పరిశుద్ధాత్ముడి యొక్క కార్యాలు మనకు అర్థం కావు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సమస్తము దేవుని యొక్క ఆధీనంలో. మార్గాలు ఎవరు తెలుస్తారు? మనుషులు తెలియదు, భాష తెలియదు, ప్రాంతాలు తెలియదు, అన్నీ కూడా తెరవబడ్డాయి. సేవ కొరకు, కుటుంబము కొరకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. ఆ విధంగా మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ నుంచి మరొక ప్రాంతం వెళ్ళడం జరిగింది. ఏమైనటువంటి సంఘం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి యేసయ్య మార్గాలు తెరచారు. కెమరూన్ అనేటువంటి మరొక దేశానికి వెళ్ళడం జరిగింది. ఆ దేశానికి వెళ్ళబోయే ముందుగా ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటర్నేషనల్ మాఫియాలో ఒక లీడర్గా ఉండేవాడు. అతని ద్వారా 10 మంది చచ్చిపోయారు. అనేక జైళ్లలో ఆయన ఉన్నాడు. ఉండి డబ్బులు ఇచ్చేసి 1 నెల 2 నెలలు జైల్లో ఉండి తర్వాత డబ్బులు ఇచ్చేసి జైలు నుంచి బయటకు వచ్చేవాడు. చివరికి అతను టాంజానియాలో బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి వారం కోర్టుకి వెళ్తూ ఉండేవాడు. ఎందుకంటే నా మీద కేసులు ఉన్నాయి, కోర్టుకి వెళ్ళాలి అన్నాడు. సరే అని పంపించేవాడు. ఆ విధంగా అయిపోయింది. 7 సంవత్సరాల వరకు అతనికి నాకు సంబంధం లేదు. 7 సంవత్సరాల తర్వాత నేను గుర్తున్నానా అని చెప్పాడు. అడిగినప్పుడు గుర్తులేదు అన్నాను. ఫేస్బుక్లో, ఈమెయిల్లో ఫోటో పంపించాడు. అప్పుడు గుర్తు వచ్చాడు. ఎక్కడున్నామని అడిగాను. ఆ దేశం నుంచి నన్ను బహిష్కరించారు, మా దేశం వెళ్ళిపోయాను అని చెప్పాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేసామని? 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆ టాంజానియా దేశంలో. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నామని చెప్పాడు. ఏం చేశావు 7 సంవత్సరాలు అన్నాను. చెరసాలలో ఖైదీగా ఉండి ఖైదీలకు 500 మందికి పైగా బాప్టిజం ఇచ్చాడు. ఆలోచించాడు. 60 రోజుల ట్రైనింగ్ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ 7 సంవత్సరాలు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. జైలు శిక్ష అయిపోయింది. ఆ దేశం నుంచి బహిష్కరించాడు. సొంత దేశానికి వెళ్ళిపోయాడు.
ఏం చేస్తున్నావు అన్న అడిగాను. ఏం చేస్తున్నా అంటే ఏం చేయాలో తెలియట్లేదు, ఖాళీగా ఉన్నాను. సరే నేను వస్తున్నానని చెప్పాను. టికెట్ కొనుక్కున్నాను, వాళ్ళ దేశం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చిన్న గుడిసెలో రేకుల ఇంటిలో ఉన్నాడు. ఇలా కాదు, ఇక్కడ ఎన్ని జైల్లో ఉన్నాయని అడిగాను. చాలా ఉన్నాయి అన్నాడు. సరే ఒక జైలుకి వెళ్దాం ప్రధాన జైలు దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వాక్యం చెప్పడానికి సేవకులు వచ్చారని చెప్పారు. సరే, అక్కడ జైలు ఏంటంటే ఒక్క పూటే భోజనం పెడతారు, రెండో పూట సంస్థలు అంటే ఎన్జిఓస్ వాళ్ళు భోజనం పెట్టాలి, లేకపోతే వాళ్ళకి భోజనం ఉండదు, అలాంటి పరిస్థితి. సరే, ఒక 50 కిలోలు బియ్యం, తర్వాత పంచదార, సోపులు ఇవన్నీ కూడా కొని ఒక చిన్న పప్పులో వేసుకుని ఒక జైలుకి వెళ్ళాను. అక్కడ అవన్నీ ఇచ్చి ఆ జైల్లో వాక్యం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకో జైలు, అక్కడ అదే విధంగా బియ్యము, తర్వాత సోపులు ఇవన్నీ ఇచ్చి ప్రార్థన చేయడం జరిగింది. ఆ విధంగా 5 చెరసాలలో వాక్యం చెప్పడం జరిగింది. తర్వాత టీం వచ్చింది, టీంతో కూడా అన్ని చెరసాలకు తీసుకొని వెళ్ళి వాక్యం చెప్పడానికి ఏసయ్య మార్గాలు తెరిచారు. చివరికి ఆ జైళ్ళలో ఉన్నటువంటి ఖైదీలు బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. 120 మంది పైగా ఖైదీలకు బాప్తిజం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ వారిని సిద్ధపరిచారు. ఎక్కడి వారి బాప్తిజాలు ఆలోచన చేయండి. పిల్లలు ఆడుకునేటువంటి ఒక బెలూన్ తొట్టె తీసుకొని వచ్చారు. ఆ తొట్టెని దాన్ని గాలితో నింపి జైల్లో పెట్టి దాంట్లో నీళ్లు నింపేసి ఖైదీలకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పరిశుద్ధాత్మను ఆడించారు. తర్వాత అక్కడ నుంచి ఆఫ్రికాలో మార్గుచ్చులు ఉంటారు, చిన్న చిన్న వాళ్ళు అడవుల్లో ఉంటారు, బట్టలు లేకుండా. 700 కిలోమీటర్ల దూరం ఈ యొక్క కెమరూన్ క్యాపిటల్ సిటీ నుండి ఒక వ్యాన్ బుక్ చేసుకుని అక్కడ ఏమి దొరకవు, నీళ్ళ బాటిల్, రైసు, తర్వాత పంచదార, బోట్స్, బ్రెడ్, ఇవన్నీ సరుకంతా వేసుకుని సేవకులకు అందరినీ తీసుకుని ఆ అడవుల్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళటానికి ఒక రాత్రి ఒక పగలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి సరిగ్గా నిద్ర లేదు, భోజనం లేదు, ఉదయం టిఫిన్ కూడా లేదు. అక్కడికి వెళ్తే మంటలు కనిపిస్తున్నాయి అడవుల్లో. ఏం చేస్తున్నారంటే వాళ్ళు జంతువుల్ని కాలుస్తూ ఉన్నారు. సరే, ఒక్కొక్కరికి ఒక రెక్క, ఒక కాలు ఇచ్చారు, కాల్చింది. అందరూ తింటా ఉన్నారు, మంచి ఆకలి మీద ఉన్నారు. నాకు కూడా ఒకటి ఇచ్చారు, తినేసాను. అప్పుడు ఒక మలయాళం పాస్ గారు వచ్చి అడుగుతున్నారు, నువ్వేం తిన్నావో నీకు తెలుసా అన్నారు. తెలియదు అన్నారు. నాకు చూపిస్తాను, తీసుకెళ్ళాను. కోతి, అది పరిస్థితి. తినేసాం, అయిపోయింది. ఎసయానికి స్తోత్రం. సో అడవుల్లో దొరికేటువంటి అలాంటి పరిస్థితి, దుప్పి గురించి, లేటు గురించి అనేక రకాలైన అన్నీ దొరుకుతూ ఉంటాయి అక్కడ. రెండో ఆహారం లేదు. ఆ విధంగా సేవ చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, సంఘాలు స్థాపించడానికి మార్గాలు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు మనకు అర్థం కాదు, యేసయ్య చేసే కార్యాలు అర్థం కాదు. అనుభవం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నడిపింపు అవన్నీ కూడా అనుభవం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ఆయనతో సహవాసం చేయడం ద్వారా, ఆయన వాక్యానికి లోబడటం ద్వారా, ఆ పరిశుద్ధాత్మకు లోబడటం ద్వారానే మనం అనేక సత్యాలు తెలుసుకోగలుగుతాం. దాదాపుగా 1200 మందికి పైగా అనేక దేశాల్లో టీంతో కలిసి బాప్తిజాలు ఇవ్వడానికి పరిశుద్ధాత్మలు సాయం చేశారు. 12,000 మంది శిష్యులను తయారు చేయడానికి, అభిషేకించడానికి పరిశుద్ధాత్మలు సహాయం చేశారు. పోయిన సంవత్సరంలో సియరా లియోన్ అనేటువంటి దేశంలో 800 మందిని ట్రైనింగ్ ఇవ్వడానికి పరిశుద్ధాత్మలు సహాయం చేశారు. అక్కడ ఒక చెరసాల్లో ఉన్న ఖైదీలకు సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మలు సహాయం చేశారు. ఆ ఖైదీలు 100 మందికి పైగా బాప్తిజం తీసుకోవడానికి యేసయ్య మార్గాలు తెరిచాడు. శిష్యులు 50 మందికి పైగా బాప్తిజం తీసుకోవడానికి యేసయ్య మార్గాలు తెరిచాడు. బాప్తిజాలు అయిపోయినాయి, స్కూల్ అయిపోయింది. ఆ సియరా లియోన్ వదిలిపెట్టి లైబీరియా దేశం వెళ్ళాను. అక్కడ సేవ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత మలేరియా వచ్చింది. మలేరియా వచ్చిన తర్వాత 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాను, ఐసీయూలో ఉన్నాను. 3 వారాలు వెంటిలేషన్ మీద ఉన్నాను, అంటే కోమాలో ఉన్నాను. ఏం జరిగిందన్నది నాకు తెలీదు. ఆ 2 నెలలు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క వారం ఒక్కొక్క సత్యాన్ని, ఒక్కొక్క సంగతి వచ్చి నీకు ఇలా జరిగింది, నీకు ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే అప్పుడు వింటున్నాను. యేసయ్యా నీకు స్తోత్రాలు చెప్తున్నాను.
అనేక ప్రాంతాల్లో ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ యూపీఎఫ్ సంఘాలు, మీరు అనేక దేశాల్లో ఉన్న సంఘాలు, సేవకులు అందరూ ప్రార్థన చేశారు. అన్నిటికన్నా విలువైనటువంటి దేవుని యొక్క ప్రేమ, కృప నా మీద ఉన్నది కాబట్టి, దేవుని పని ఇంకా నేను చేయవలసి ఉంది కాబట్టి నన్ను ఇంకా సజీవంగా ఉంచారు. సాక్ష్యం చెప్పాలి, యేసయ్య ప్రేమను ప్రకటించాలి కాబట్టి యేసయ్య నన్ను సజీవంగా ఉంచారు. ఈరోజు మీ మధ్యలోకి రావడానికి గల కారణం యేసయ్య మహాకృప. యేసయ్య సెలవిస్తున్నాను, నేను జీవిస్తున్నాను కాబట్టి నీవు జీవిస్తావని ప్రభు సెలవిస్తున్నాను. ప్రేమైనటువంటి సంఘం, అనేక దేశాల్లో నశించిపోతున్నటువంటి ఆత్మలు వేల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కావాలి మీ ప్రార్థన, కావాలి మీరు కావాలి, మీ పిల్లలు కావాలి. యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడానికి, యేసు ప్రభు యొక్క మరణమును పునరుత్థానమును ప్రకటించడానికి మీ కుటుంబము కావాలి. దేవుని మహిమపరిచే వాళ్ళు కావాలి అని పరిశుద్ధాత్మను కోరుకుంటూ ఉన్నారు. ప్రేమటువంటి సంఘం, ఒక తీర్మానం తీసుకోవాలి. నా జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి. అనేక సమస్యల నుండి, చెరసాల నుండి, మరణం నుండి, రోగం నుండి, బాధ నుండి, బంధకాల నుండి నన్ను విడిపించినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాను. మీ పిల్లలకు సహాయం దయచేస్తాను, మీ కుటుంబానికి సహాయం దయచేస్తాను. అందరినీ ప్రేమిస్తున్న దేవుడు అందరినీ ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతున్నారు. ఆయన రాబోయే ముందు ప్రతి ఒక్కరూ కావాలి, ప్రతి ఒక్క కుటుంబము కావాలి. ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క సహోదరి, ప్రతి ఒక్క సహోదరుడు కావాలి. మీరు కావాలి. ఎందుకు? యేసయ్య రాకడ సమీపంగా ఉంది. యేసయ్య వచ్చినప్పుడు ఆ రహస్య రాకడలో ఎత్తబడేటువంటి సార్వత్రిక సంఘములో మీరు నేను ఉండాలి. యేసయ్యతో కలిసి జీవించాలి నిరంతరం. ఇదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి అధైర్యపడకూడదు. కష్టాలను బట్టి, సమస్యలను బట్టి దుఃఖపడకూడదు, భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. నీవు నేను మనలో ఉండవలసింది విశ్వాసము. మనం అడగవలసింది పరిశుద్ధాత్మ యొక్క సహాయం. మనం చేయవలసింది సమర్పణ. యేసయ్య మాటలు విన్నాక మనలో ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను సిద్ధముగా ఉన్నాను, నేను నా కుటుంబము సిద్ధముగా ఉన్నాను యేసయ్య పని చేయడానికి, తండ్రిని మహిమపరచడానికి నేను నా కుటుంబము సిద్ధముగా ఉన్నాము అని ఒక తీర్మానం చేసుకోవాలి. నువ్వు చేసేటువంటి తీర్మానము, నువ్వు ఏ వయసులో ఉన్నా, నీ పిల్లలు ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళను మార్చివేయగల సర్వశక్తిమంతుడు యేసయ్య. యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. మారని మనసులను, జీవితాలను మార్చివేయగల సర్వశక్తిమంతుడు, ఆటంకాలను తొలగించగల సర్వశక్తిమంతుడు, అంధకాలను, మరణం నుండి, రోగం నుండి విడిపించగల సర్వశక్తిమంతుడు యేసయ్య. కాబట్టి మన ప్రార్థనలో ఉండవలసినటువంటి సత్యాలను, లక్షణాలను మనం అలవాటు చేసుకోవాలి. ప్రతిదినము మనం అలవాటు చేసుకోవాలని పరిశుద్ధాత్ముడు కృషి చేస్తున్నాడు. యేసయ్య కృప మనందరికీ నిత్యము సహాయము కలుగునుగాక. యేసయ్య కృప మనకి సహాయము దయచేయునుగాక. పరిశుద్ధాత్ముడు నిత్యము మనను సర్వసత్యములోకి, జీవములోకి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడదాం, లేచి నిలబడదాం. అవకాశం ఉన్నవాళ్ళు లేచి నిలబడండి. వృద్ధులు లేచినప్పుడు అవసరం లేదు, కూర్చోండి. నిలబడలేని వాళ్ళు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకోండి. నేను నా కుటుంబము యేసయ్య కొరకు వాడబడాలి, తండ్రిని మహిమపరచాలి, నేను నా కుటుంబము యేసయ్య పనిలో ఉండాలి అని ఒక తీర్మానం చేసుకోండి. యేసు ప్రభువా నీకు వందనాలయ్యా. ఇంతవరకు పరిశుద్ధాత్ముడా నీవు సిద్ధపరిచిన, నీవు చెప్పమన్న పరిశుద్ధమైన యేసయ్య మాటలను చెప్పడానికి అవకాశాన్ని కలిగించావు. నీకు వందనాలయ్యా. నీ ప్రేమను ప్రకటించడానికి, నీవు చేసిన ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను ప్రకటించడానికి సహాయం దయచేసినందుకు వందనాలు. యేసయ్య నీ మాటలు వినేటప్పుడు మాలో విశ్వాసాన్ని పెంచుతున్నందుకు నీకు వందనాలు. ప్రతి విధమైన అనుమానాన్ని, ప్రతి విధమైనటువంటి చీకటి అధికారాన్ని, రోగం యొక్క అధికారాన్ని, బంధకాలను, బలహీనతలను, సాతాను ప్రణాళికలను యేసు ప్రభు శక్తిగల నామములో పతనమైపోవునుగాక. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగునుగాక. ప్రతి సమస్యకు పరిష్కారం యేసయ్య నామములో కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. నీ సహాయమునకై వందనాలు. కలిసి నాతో పాటు ఈ సమర్పణ ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, పరిశుద్ధమైన నీ మాటలను వినటానికి నాకు సహాయము దయచేసినందుకు వందనాలు. యేసు ప్రభువు నా కొరకు
సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. యేసయ్య ప్రేమకు సాక్షిగా జీవిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామములో చేసి ఆశీర్వాదమును జీవమును స్వస్థతను యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.